భూమి మాది మాకే ఉండాలి. హిందువులకు ముస్లింలు ఇచ్చిన 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 భూమి अच्छा 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 అర్జున్పట్ల గ్రామంలో ముస్లింలు దళితులకు ఇచ్చిన భూమి మాకే కావాలి. ముస్లింలు దళితులకు ఇచ్చిన భూమి అర్జున్పట్ల గ్రామంలో ముస్లింలు దళితులకు ఇచ్చిన భూమి మాకే కావాలి. ముస్లింలు దళితులకు ఇచ్చిన భూమి ఈ బోరు ఆ బోరు ఆడొక బోరు ఉంటుంది, ఈ బోరు ఉంటుంది. 2 బోర్లు కూడా ఇలాగే వేసేసిండు. అప్పుడేమో ముందుకేమో బయట దొరికింది ఇది అన్నాడు, ఎప్పుడు వేసుకున్నాడు. ఇచ్చిన భూమి ముస్లిం ఎస్లేకి ఇచ్చిన భూమి పెద్దోళ్ళప్పుడు దాన ధర్మం చేసిండ్రు, చెప్పులు ముడిచిండ్రు, చెప్పులు ముడితే దాన ఇచ్చిండ్రు. ఇది మాకు తురకాయని ఇచ్చిండు సార్. దొర అంటే ఆయన ఎవరు? అర్జున్పట్ల లోకల్ యాక్షరి అని ఇచ్చిండు. మా తాతలు ఎట్టి చాకిరి చేసినందుకు ఈ జాగి ఇచ్చిండు. తర్వాత ఇది ఫస్ట్ ఇక్కడ 2 ఎకరాలు ఇచ్చిండు. 2 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఇది గుళ్ళు కట్టుకున్నాము, ప్రతి సంవత్సరం బోనాలు చేస్తాము. మళ్ళీ తర్వాత అది ఇచ్చిండు. అది ఇచ్చిన తర్వాత ఆయన చనిపోయేంత వరకు ఎవరు ఏం దీని జోలికి రాలేదు. ఆయన చనిపోయినాక ఆయన కొడుకు వరంగల్ ఉండడా నీకేం తెలియని ఆయనే. ఈ కాలం పోతే కెనాల్ కాలం పోతే డబ్బులు మాకు వచ్చినాయి. ఆ డబ్బులు మాకు కొంచెం చూపించి తురకాయన కొడుకు దగ్గర పోయి మీకు ఇచ్చిన జాగాకు పైసలు వచ్చినాయి, మాది వాళ్ళది ఏం లేదు, మాకు ఇయ్యి అని చెప్పి అక్కడ పోయి మాట్లాడి ఆయన దగ్గర పోయి మాట్లాడి జాగా సంతకాలు పెట్టించుకొని ఆయనకు భయాన్ని ఇచ్చినామని చెప్పేసి జాగా రేటు మాట్లాడుకొని వచ్చి ఇప్పుడు మాకు కావాలని మమ్మల్ని కాదని అడధర్మంగా గుంజుకుందామని చూస్తున్నారు. జాగను కబ్జా చేసుకున్నాం. మేము ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ భూమి జాగా మీద కబ్జానే ఉన్నాము. ఊరందరికి తెలుసు. అప్పటి నుండి నీలగిరి తోట పెడుతున్నాం. నీలగిరి తోట పెట్టి ఇప్పటి వరకు ఇది కొట్టుడు 5వ సారి కొట్టుడు. ఇది నీలగిరి తోట అప్పటి నుంచి ఏం లేదు. ఇప్పుడు ఆపుతారు మేము కొన్నామని. గ్రామము చేర్యాల మండలము మాదికి ఎస్సీలకు ఇచ్చిండ్రు. యాకూసేరి ముస్లిం అయినట్టయినా 40 ఏళ్ళ కింద ఇచ్చిర్రు. ఇది మేము ఎట్టీలు చేసినాము, చెప్పులు ముడిచినాం, వాళ్ళకు గంపలు మోసినాం, అన్ని తారీఖా చేసినాం. మాకు ఇండ్లకు జాగా లేదంటే యాకుసేరి మాకు 40 ఏళ్ళ కింద ఇచ్చింది. ఇది ఇప్పుడు ఇంట్లో నీలగిరి చెట్లు పెట్టినాం. 10 ఏళ్ళు 40 ఏళ్ళకు వల్ల నీలగిరి చెట్లు పెట్టి 3 సార్లు కొట్టినాము, అమ్మినాము, మేము ఉపయోగించుకున్నాము. ఇట్లా దానివల్ల ఇప్పుడు జాగాలు లేవు అని ఇందిరా మిన్లు వస్తున్నాయి. మేము ఇలా సాఫ్ చేసుకుందామని వచ్చినాం. ఇళ్ళకు సాఫ్ చేస్తున్నాం. అయితే వీళ్ళు గుంజుకుందామని దొంగ పట్టాలు తెచ్చి దొంగ పట్టాల మీద చేసుకుంటారు. మమ్మల్ని బెదిరించి పేరు సింగబాగ కుమారు, సింగబాగ మరి కనికే. ఇక ఇంతకు మిక్కిలి నేను చెప్ప ఎస్సీకి ఇచ్చిన భూమి 40 ఏళ్ళ కింద ఇచ్చిన భూమి ఎట్టి చేసినాం. తాతల ముత్తాల నుంచి ఎట్టి చేసిన భూమి ఇప్పుడు గుంజుకుందామని ముంగటికి వచ్చి కుమారు కానీ కనకయ్య కానీ సింగబాగ కుమారు సింగబాగ కనకయ్య ముందుకొచ్చారు. మాది అర్జున్పట్ల గ్రామము, చేర్యాల మండలం. ఇది అర్జున్పట్ల గ్రామానికి చెందిన మాది వాళ్ళకు తురకాయన ఇచ్చిన జాగా. ఇది 40 సంవత్సరాలు ఉంది. ఫస్ట్ 2 ఎకరాలు ఎట్టి చాకిరి కింద ఇచ్చిండు. మళ్ళీ మాకు జాగా సరిపోద్దురా అని బతిలాడితే మళ్ళీ 2 ఎకరాలు ఇచ్చిండు. 4 ఎకరాలని గత 40 సంవత్సరాల ఉంది మాది వాళ్ళ ఆధీనంలో ఉంది. నీలగిరి తోట పెట్టుకున్నాము. చిన్నపిల్లలు ఉన్నారు, గుళ్ళు ఉన్నాయి. చిన్నపిల్లలు చనిపోతే కూడా ఈయన బొందలు పెట్టినాము. ఈయన పిట్ట పెడతాం పక్క పంట ఇక్కడికే వచ్చి మేము ఇదంతా చేస్తుంటే మేము కొన్నామని చెప్పేసి 13 సంవత్సరాల కింద కొన్నామని సింగబాగ కుమార్ వచ్చిండు. జాగా మేము చెట్లు అమ్ముకుంటామనంటే సింగబాగ కుమార్ వచ్చి ఆపిండు. సింగబాగ కుమార్ని అట్లా చేసుకుంటామని మేము పక్క జరిపినాము. పక్క జరిపితే ఆయన కుల బహిష్కరణ కేసు అని
అట్లా పెట్టిండు మమ్మల్ని అందరినీ పబ్లిక్ని ఆయన అట్లా తిప్పలు పెడుతుండు, అట్లా ఇబ్బంది పెడుతుండు అని ఆయనను ఎదుర్కొని మేము ఏదో చేసుకుందాం మన మాంతలు మేము పోతుంటే ఇప్పుడు మళ్ళీ సింగపక్క కనికే అన్నట్టు ఆయన వచ్చి మళ్ళీ నేను కొన్నా, నాకు ఎకరం జాగా కొన్నా అని మళ్ళీ నిన్న వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మా పరిస్థితికి ఇది, మా కష్టంకి ఇది. పొద్దున్న లేస్తే మేము కైకిలుగులు చేసుకొని బతికేటోళ్ళము, మమ్మల్ని ఎత్తు కాకుండా పనులు చేసుకొని ఇస్తలేరు, పనికి ఓనిస్తలేరు, ఎక్కడ కాకుండా మరి ఇబ్బందులు పెడతారు ఇద్దరు మనుషులు మమ్మల్ని. చీరాల మండలము అర్ధంపట్ల గ్రామము. మేము 40 ఏళ్ళ నుండి ఎట్టి చేసినాము తుర్కొల్లకు. ఎట్టి చేస్తే మాకు దానం ఇచ్చిన భూమి ఇప్పుడు వాళ్ళు అక్రగించుకొని మమ్మల్ని నెలసుండి బాధ పెడతారు. రోజు 50 మందిని కష్టపెడతారు. వాళ్ళను మాత్రము దయచేసి పక్కకు జరుగుమనండి. సింగపాక కుమారు, మర్రి సింగపాక, మర్రి కనకే. వాళ్ళకు కూడా ఉన్నది ఇంట్లో. అయితే నా పెళ్ళైన కొత్తల సుత చెప్పులు ముడితే ఏం చేసిండ్రు, మన సేవ చేసినందుకు చెప్పులు ముడిచినందుకు జాగిచ్చడం జరిగింది. జాగిచ్చినాక సూత అప్పటి వరకు సూత నా పెళ్ళైనాక చెప్పులు చేదపట్టుకొని వస్తాం బడిదాకా. గప్పుడు ఇచ్చిన భూమి ఇప్పుడు పట్ట కాగితాలు అదోటి ఇదోటి తెచ్చి ఆయన చూపిస్తాడు. నాకు ఎకరం ఉంది, నాకు 2 ఎకరాలు ఉంది అని సింగపాక కుమారు ఫస్ట్, తర్వాత మర్రి కనికయ్య వీళ్ళందరము మేము ఇయ్యం, మాది మాకు చేయమంటే మేము ఎట్లా చేస్తాం? ఇక్కడ పిట్టవి పెట్టినాము, బొందలు పెట్టినాము, సంటి కూరగండ్లు పెట్టినాము, ఇక్కడ అన్ని చేసుడు జరిగినాయి. నీలగిరి చెట్లు పెట్టినాము. నీలగిరి చెట్లు ఎప్పుడన్నా చెప్పాలి కదా. 70 ఏళ్ళ కింద ముచ్చట చూత ఈ ముసలోళ్ళకి తెలియనట్టు వాళ్ళు ఇన్ని ఏళ్ళ పుట్టిన వాళ్ళు ఇక నాకే కావాలి పట్ట అది ఇది అని 4 సార్లు అమ్మినాం. అమ్మినప్పుడన్నా నేను కొన్నా, కబ్జా మీద ఉన్నా అని చెప్పాలి కదా. నువ్వు ఇప్పుడు నేను కొన్నా అంటే ఎవరు ఒప్పుతారు? ఈ జనం అంతా లేరా? ముందుగా పుట్టిన వాళ్ళు లేరా? ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అంటే మనం పుట్టవచ్చు. నా పెళ్ళైన నుంచి నాకు తెలుసు. అది వరకు ముందుగా పుట్టిన వాళ్ళు బావలకు చిన్నకు పెద్దకు అందరికి తెలియదా? ఊరంతా గ్రామస్తులకు అందరికి తెలుసు. మా జాగ మాకు ఇయ్యాలి, పక్కకు తొలగిపోవాలి. నేడు అర్జునపట్ల గ్రామంలో చేర్యాల మండల్ సిద్దిపేట జిల్లా తెలంగాణ అర్జునపట్ల గ్రామంలో గత సుమారుగా అప్రాక్సిమేట్లీ 35 years బ్యాక్ ఎస్సీలకు రిజర్వ్డ్ అయింది సర్పంచ్. ఆ రోజు అంతకు ముందుకే అంటే సర్పంచ్ కంటే ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి అంటే ముస్లింలను దొరలు అంటారు. అంటే వాళ్లకు ఈ మాదిగలు అర్జునపట్లలో ఉన్నటువంటి మాదిగలు ఎట్టి చేసిండ్రు, వాళ్ళకు తోళ్ళు తొండాలు చెప్పులు వాళ్ళ ఇళ్ళలలో నీళ్లు మోసి పెండ తీసి వగైరా వగైరా చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఏంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 100 ఎకరాల భూములు ఉండే. ఆ భూములలో ఇక్కడ మాదిగి కులానికి సంబంధించినటువంటి పక్కకు ఉన్నటువంటి ఈ జాగను మసీదు కింద ఉన్న భూమిని ఇది మాదిగలకు సుమారుగా ఒక 38 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. అంటే నేను చిన్న ఉన్నప్పుడు అప్పటికే ఉన్నది ఈ భూములు. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే సుమారుగా 30 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి రిజర్వేషన్ అప్పుడు దప్పు గాలే అనేది సర్పంచ్గా ఉండే. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ వచ్చింది. ఇప్పుడు నేను లింగంపల్లి చంద్రశేఖర్ ఇక్కడ నన్ను గ్రామస్తులందరూ దీవించి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అంటే గతములో సుమారుగా ఇప్పుడు ఇక్కడ ఈ జాగా మీద యాక్యుపై చేసుకోవడానికి గతంలో మాజీ మిలిటరీ అయినటువంటి కుమార్ సింగపాక కుమారు తండ్రి మల్లయ్య అనే అతను అప్పట్లో ఊర్లో ఎన్నో చేసిండ్రు, కథలు ఎన్నో అయిపోయినాయి, వాళ్ళ ఆలోచనలు పోయినాయి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాదిగలను పట్టుకొని ఇదంతా సుమారుగా ఇక్కడ ఒక 20 ఎకరాలు జెండాలు బాతడం జరిగింది. వీళ్ళందరినీ తీసుకుపోయి జెండాలు బాతిన తర్వాత యాకూ షరీఫ్ దొర అనేటైనే ఇది కాదు బిడ్డ, మీతోటి మేమున్నాం, మాతోటి మీరున్నారు అని చెప్పేసి ఆయన ఒక కట్టె పట్టుకొని ఇట్లా గీత గీసుకుంటూ పోయిండు. ఇగో ఈ గీత అవతలికి మీరు రావద్దు, మేము దాంట్లోకి రాము, ఇది మీరు తీసుకోండి బిడ్డ అని. అప్పుడు తీసుకోండి అన్న తర్వాత అప్పుడు ఇక్కడ మనకు వాటర్ షెడ్ పథకం వచ్చిండే. ఆ వాటర్ షెడ్ పథకంలో అప్పుడు ఉన్నటువంటి ఒక సర్పంచ్ ఆయంలో నీలగిరి తోట పెట్టి 30-35 ఏళ్ళు. ఆ 30-35 ఏళ్ళ నుంచి సుమారుగా ఈనాటి వరకు 4 సార్లు 5 సార్లు కట్ చేశారు. అంటే ఈ కుమార్ గారు అనే అతను మొన్న అంటే ఆ ఇచ్చిన దొర కూడా చనిపోయిండు. వాళ్ళ కొడుకుల దగ్గరికి పోయి ఇది మాకు కావాలని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఈనాటి వరకు కూడా వాళ్ళు రావడం లేరు, మాకు స్పందించడం లేదు. ఒక సర్పంచ్గా నేను మాట్లాడితే ఆయన కూడా నా మీద డామినేషన్ చేయడానికి ఆలోచన చేస్తుండు. అంటే అప్పుడు ఈ 2013లో తీసుకున్నట్టు కాగితం ఉంది. నిన్న ఒక కాగితం మాకు బయటకు వచ్చింది. 2013లో తీసుకుంటే 2013 నుంచి ఇలా 25-26కు వచ్చింది. మరి ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ఓన్లీ
బీసీలు ఉన్నప్పుడు అన్యాయం జరగలేదు, మాకు ఓసీలు సర్పంచ్గా ఉన్నప్పుడు అన్యాయం జరగలేదు. ఓన్లీ మాదిగలు అనే ఇక్కడ ఇప్పుడు దళిత దొరలుగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఆ కాలంలో దొరలు ఏదైతే వాళ్ళు ఎట్టి చేయించుకొని ఏదో ఒక నిశానిచ్చారు, కానీ వీళ్ళు ఇవాళ మాదిగలను మొత్తం పూర్తి స్థాయిలో ఆయనే ఒకటి. ఇంకా 1 year బ్యాక్ మర్రి కనకే అన్నట్టయినే ఇప్పుడు ఈ జెండలు వాతిన తర్వాతనే కొంత భూమి కొనుక్కున్నాడు ఆయన పక్కకు. అంటే అయ్యా నాకు కావాలని పోతే ఆయనకు 2 ఎకరాలు ఏమో ఇచ్చిండ్రట. అది ఆయన ఆల్రెడీ కాస్త చేసుకుంటుండు, నాటు పెట్టుకుంటుండు, ఆయన జోలికి పోవట్లేదు. కానీ ఆయన కూడా ఆయననే కొంటాడా, ఎక్కడి నుంచో వచ్చి దూరం నుంచి వచ్చి. అంటే ఈ విషయం ఎందుకంటున్నంటే నిన్న నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. ఇదే ఇప్పుడు మనం కులంలో పెద్దమాతరు అంటారు, కుల సంఘానికి మొత్తం ఒక పెద్దమాతరు ఉంటాడు. ఆయన అయ్యా మాది ఇట్లా గుంజుకుంటారు, యాక్యుపై చేస్తున్నారు అంటే ఆయన పిలిపేయడం జరిగింది. నీ కాగితాలు ఏందో పట్టుకొని రా అని చెప్తే ఆయన మొత్తం జిరాక్సులు తేవడం జరిగింది. ఆ జిరాక్సులను కనుక పరిశీలిస్తే, మేము మీడియా ముందు కూడా పెడతాం, జిరాక్సులు కనుక పరిశీలిస్తే గత సంవత్సరంలో ఆయన ఒక 13 నెలల్లో ఏమవుతుంది. అంటే వీళ్ళు ఇష్టానుసారంగా ఒక ఉందో. ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనుచరులైనటువంటి వీళ్ళు నానా రకాల ముక్కు అంటే వాళ్ళకు పాపం ఏం తెలియనటువంటి అమాయకులైనటువంటి ప్రజల మీద వీళ్ళు దండయాత్ర చేస్తారు. దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ మీరు దయచేసి గమనించి మీరు రండి ఇక్కడికి. నేనున్న సర్పంచ్గా నేను బాధ్యత తీసుకుంటా, నేను మీకు అన్ని వసతులు కల్పిస్తా, మీరు రండి. ప్రజలు సుభిక్షంగా ఉండడానికి, ప్రజలు కొట్లాట లేకుండా ఉండడానికి, ప్రజలు శాంతియుతంగా ఉండడానికి మీరు రండి, చర్చలు చేయండి. ఆ చర్చల్లో భాగంగా ఇది కనుక కాదు అనుకుంటే వీళ్ళందరినీ నేను కన్విన్స్ చేసి మీ చేతిలో పెడతా. కానీ ఏదో నేను భయభ్రాంతులకు గురి చేసి మేము ఇది చేస్తా అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పేగులు దిగేదాకా గుంజుతాము, ఖచ్చితంగా వాళ్ళు అంతేందో తేలుస్తాము. ఆ కాలముల్నే అన్నలతోటి వీళ్ళు తిరిగి నానా రకాల ఇలా మన తీస్తే ఎన్నో ఉంటాయి. వీళ్ళందరినీ తీసుకుపోయి కూడా ఎన్నో ఆక్రమించుకోవడం జరిగింది. వాళ్ళు ఎన్నో చేసిండ్రు. ఇలా మళ్ళీ వాళ్ళు గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ మీదనే తిరగబడుతుండ్రు. అంటే బస్వాసురుని టైప్ ఉన్నది. శంకరుడు వరం ఇస్తే నీ మీదనే చేయి పెడతా అన్నట్టు వీళ్ళందరినీ తీసుకుపోయి ఎంతో ఎకరాలు సంపాదించుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, అన్నీ చేసిండ్రు. ఇలా మళ్ళీ వీళ్ళ మీదనే చేయి పెడుతున్నారు. కనీసం ఇక్కడ చిన్నపిల్లలు చనిపోతే ఇదే జాగలో పెట్టిర్రు. మరి ఇన్ని రోజుల నుంచి ఈ చర్చ ఇంత గొడవ జరుగుతుంటే మరి అమ్మిన ఆయన ఎందుకు రాడు? ఈ కొన్నోళ్ళు ఆయనను ఎందుకు పిలిపియారు? నిన్న నేను పిలిపిస్తే ఏంటంటే నేను భయాన్ని ఇచ్చిన, నా పైసలు నాకు ఇవ్వాలి అంటారు. ఎవరు ఇవ్వాలి? ఎవరిని అడిగి ఇచ్చినావు నువ్వు? ఇప్పుడు భూమి కొంటున్నామంటే ఆ పక్కలు ఈ పక్కలను మనం అందరినీ ఈసారి ఇచ్చుకుంటాం. మరి అలాంటిది ఇక్కడ 100 మంది ఉన్నటువంటి వీళ్ళని ఎందుకు ఈసారి ఇవ్వాలి? వీళ్ళలో అంటే ఓన్లీ ఏకైక వీళ్ళు ఏం చేయలేరు, మేము గుంజుకుంటాము అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. నన్ను నా జాతి నా ఊరు మొత్తం ఏకతాటిగా నన్ను సర్పంచ్ చేసింది. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఖచ్చితంగా ఉంటా, ఖచ్చితంగా ఎంతటి వాళ్ళనైనా ఎదిరిస్తా, అది ఎక్కడికైనా తీసుకుపోతా అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంది దీన్ని జెండలు వాతిండ్రు, ఇవి చేసిండ్రు, ఉలువలు అలికిండ్రు, చెట్లు పెట్టిండ్రు, అన్ని సాగు చేసుకున్నారు. మరి ఇంతమంది ఒక కులంలో ఇప్పుడు సుమారుగా ఒక 300 మంది ఉంటారు. 300 మందిలో ఈ ఇద్దరే ఎట్లా తీసుకుంటారు? తీసుకున్నారు. సపోజు తీసుకున్నప్పుడు కనీసం కులం నుంచి ఒక ఇద్దరినైనా తీసుకుపోయి సంతకం చేయించుకోవాలి సాక్షులుగా. ఏది లేదు. వాళ్ళ కాగితాలు వాళ్ళు చేసుకొని ఇలా ఇంతమందిని మాదిగలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లకు పోయి కామన్గా ఈ కుమార్ అనేటైనే నాకు కులం బంధు పెట్టిండు అన్నాడు. ఈ కుమార్ అనేటైనే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఇలా 100 కుటుంబాలను కులాలు బంధు పెట్టి ఇప్పటికి కూడా స్టిల్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళను అగత్యానికి గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి తొక్కి వాళ్ళని నానా రకాల 10 మందిల చాలా చులకన చేసి కొట్టి కథ కార్ఖాన చేసి ఇవన్నీ చేసినటువంటి ఈయనే ఇవాళ ఆయనకు తోడు మరికనికే సింగపాక మరికనికే అంటారు. వీళ్ళిద్దరూ జత కలిసి ఇవాళ మొత్తం 300 కుటుంబాలు సుమారుగా ఉన్నటువంటి మాదిగలను వంచన చేస్తున్నారు, గురి చేస్తున్నారు. ఇవాళ వాళ్ళను రోడ్డు మీద గుంజరు. అంటే ఇవాళ దయచేసి ఇక్కడ అధికార పార్టీ అంటే కుమార్ గారు డైరెక్టర్ అట. మరి ఈ డైరెక్టరు ఇలాంటి వాళ్ళు అప్పుడేమో అన్నలతోటి అని చెప్పేసి అట్లా బెదిరించిండు, ఇవాళ అధికార పార్టీతోటి ఇట్లా బెదిరిస్తుండు. దయచేసి మేము దండం పెట్టి చేస్తున్నాము. అర్జున్ పట్ల గ్రామ సర్పంచ్గా చెప్తున్నా, ఇది వాస్తవికమైన మాదిగా. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.